మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే క్షీరాబ్ది ద్వాదశి ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు. మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం, అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశికే క్షీరాబ్ది ద్వాదశి అని పేరు. ఇది అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి. పుణ్యప్రదమైనది కాబట్టి దీనిని పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని, యోగులు మునులు తమ చాతుర్మాస్య దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగాను ప్రాచుర్యం పొందింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కుంటాడు. మర్నాడు అనగా క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజును బృందావని ద్వాదశిగా పిలుస్తారు. ఈ రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా నదీ తీరాన కాశీక్షేత్రంలో 1,000,000 మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలలో తెలిపారు. పాల సముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణమాయడిన శుభతిథి ఇదే. ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసిని శ్రీలక్ష్మిగాను, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణుడిగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు. సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు. అయితే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు. ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పోతాయి. 7 జన్మల దరిద్రాలు పాపాలు పోతాయి. 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. 1 గంటలో కుబేరులుగా మారిపోతారు. అంతేకాదు, ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లో ఉన్న అన్ని దోషాలు పోతాయి. నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. 1000 ఏనుగుల బలం మీ శరీరానికి వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మరి ఇంతకీ ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టులో విష్ణు స్వరూపమైన ఉసిరి మొక్కను ఉంచి పూజలు చేస్తూ ఉంటారు. తులసి కోటకు చేరువలో శ్రీ మహావిష్ణువు ప్రతిమను కానీ శ్రీకృష్ణ ప్రతిమను కానీ ఉంచి పూజిస్తే మంచి ఫలితం వస్తుంది. భక్తి శ్రద్ధలతో క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసిన వారికి ఆరోగ్య అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. అంతేకాదు, క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసిన వారికి సౌభాగ్యం సిద్ధిస్తుంది, సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అందుకే మహిళలు ఎంతో భక్తిగా ఈరోజు పూజ చేస్తారు. ఈ పూజ చేయటం వలన సుమంగళి యోగం సిద్ధిస్తుంది. వివాహమైన ఏ భారతీయ మహిళ అయినా సరే ముందు ధనాన్ని, బంగారాన్ని, చీరలను కావాలని కోరుకోదు. అన్నిటికన్నా ముందు సౌభాగ్యాన్ని కోరుకుంటుంది. భారతదేశంలో పుట్టిన ఏ స్త్రీ అయినా సరే సౌభాగ్యాన్ని, భర్త ఆయుష్ను కోరుకుంటుంది. స్త్రీల సౌభాగ్యాన్ని నిలిపి భర్త ఆయుష్ను జాగ్రత్తగా కాపాడేదే క్షీరాబ్ది ద్వాదశి పూజ. కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువుకు ఇష్టమైన వ్రతం. ఈరోజు తులసి మొక్క అపూర్వమైన శక్తులను పొందుతుంది. ఈ రోజును తులసిని లక్ష్మిగా, ఉసిరి చెట్టును విష్ణువుగా భావించి పూజ చేస్తే అద్భుతంగా సౌభాగ్యం సిద్ధిస్తుంది. మరి ఆ పూజ ఎలా చేయాలంటే, ద్వాదశి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని తులసి కోట దగ్గర శుభ్రంగా తుడిచి ఆవు పేడతో అలకాలి. లేకపోతే మామూలుగా పసుపు నీళ్ళైనా సరే చల్లవచ్చు. తరువాత అక్కడ బియ్యపిండితో పద్మ ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పూలను చల్లి అలంకరించుకోవాలి. ఈ విధంగా తులసిని తయారు చేసుకోవాలి. ఆ రోజు సాయంత్రం ఒక చిన్న ఉసిరి కొమ్మను తులసి కోటలో తులసి మొక్క పక్కన నాటాలి. ఉసిరి కొమ్మ అందుబాటులో లేనివారు లక్ష్మీ నారాయణుల విగ్రహాన్ని లేదా ఫోటోను ఒక ప్లేట్లో పెట్టి తులసి కోటలో పెట్టాలి. ఆ తర్వాత తులసి కోట దగ్గర చలిమిడితో చేసిన దీపాలు వెలిగించుకోవాలి, లేదా మామూలు దీపాలను అయినా సరే వెలిగించాలి.
ఈరోజు ఇలా తులసి కోట ముందు ఎవరైతే దీపాలు పెడతారో వారి ఇంట్లో కలకాలము ధనధాన్యాలు నిలుస్తాయని శాస్త్రవచనం. తులసి కోట చుట్టూ దీపాలు పెట్టుకోవాలి. కానీ ఆ దీపాలను తులసి చెట్టుకు వేడి తగిలేలాగా పెట్టకూడదు. కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ఇలా దీపాలు పెట్టిన తర్వాత తులసిని, ఉసిరిని మీ దగ్గర ఉన్న పూలతో చక్కగా అలంకరించండి. నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, తాంబూలము, కొబ్బరికాయ సమర్పించాలి. వీటితో పాటు ఖచ్చితంగా ఉసిరికాయలతో చేసిన ఏదో ఒక పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అంటే ఉసిరికాయ జామ్ లేదా కేవలం ఉసిరికాయను అయినా సరే పెట్టవచ్చు. ఉసిరికాయ పచ్చడిని అన్నంలో కలిపి కూడా నివేదన చేయవచ్చు. ఆ తర్వాత శ్రీ దామోదర అష్టోత్తరము, తులసి అష్టోత్తరము పఠించాలి. అష్టోత్తరం చదవలేని వారు తులసీధాత్రి సహిత లక్ష్మీ నారాయణాయ కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇంత పెద్ద మంత్రాన్ని చదవలేము అనుకునేవారు శ్రీ లక్ష్మీ సహిత శ్రీ ధాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట వద్ద దీపాలు వెలిగించి నైవేద్యాన్ని సమర్పించి ఈ మంత్రాలు పఠిస్తే చాలు, పూజ పూర్తయినట్టే. ఎవరైనా సరే చాలా సింపుల్గా ఈ పూజ చేసుకోవచ్చు. ఇలా క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ చేసిన వారికి ఇహమందు పరమందు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని, సౌభాగ్యం సిద్ధిస్తుందని స్కాందపురాణంలో చెప్పారు. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి పూజను చేసుకుని సకల శుభాలను, సౌభాగ్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఇక ఈరోజు స్నానం చేసే నీటిలో గుప్పెడు ఉసిరి ఆకులను కానీ, ఒక ఉసిరికాయను ముక్కలు చేసి కానీ, లేదా ఉసిరి పొడిని కానీ వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పోతాయి. 7 జన్మల దరిద్రాలు, పాపాలు పోతాయి. 1 కోటి జన్మల పుణ్యం వస్తుంది. 1 గంటలో కుబేరులుగా మారిపోతారు. అంతేకాదు, ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లో ఉన్న అన్ని దోషాలు పోతాయి. నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. 1000 ఏనుగుల బలం మీ శరీరానికి వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ స్నానాన్ని కూడా కృత్తికా నక్షత్రాలు ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. అప్పుడే ఫలితం దక్కుతుంది. కాబట్టి రేపు క్షీరాబ్ది ద్వాదశి రోజు మీరు స్నానం చేసే నీటిలో ఉసిరికాయలను వేసుకొని కృత్తికా నక్షత్రాలు ఉన్నప్పుడే స్నానం చేయండి. అప్పుడే మీకు పూర్తి ఫలితం దక్కుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజునే శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా బ్రహ్మ, ఇంద్రాది దేవతలతో కలిసి బృందావనానికి వెళ్ళారు అంటారు. అందుకే ఈ రోజును బృందావని ద్వాదశి అని కూడా అంటారు. బృంద ద్వాదశి గురించిన ఓ పురాణ కథ ఉంది. గంధమాదన పర్వతంపై నిరంతరం విహరించే మాధవి ధర్మధ్వజులనే దంపతులకు కార్తీక పూర్ణిమ శుక్రవారం నాడు ఒక ఆడపిల్ల పుట్టింది. ఎంతో యవ్వనంతో, పూర్వజన్మ స్మృతి జ్ఞానంతో జన్మించిన ఆ యువతికి తల్లిదండ్రులు బృంద అని పేరు పెట్టుకున్నారు. చంద్రవదన పద్మపత్ర నేత్ర అయిన ఆ బృంద కరచరణాలు చిగురుటాకుల వలె ఎర్రగా సుకుమారంగా ఉన్నాయి. శిశిర ఋతువులో వెచ్చని స్పర్శ, గ్రీష్మ ఋతువులో చల్లని స్పర్శ కలిగి సర్వాంగ సుందరిగా ప్రకాశించే ఆ కన్య సౌందర్యంలో తుల లేనిది కావటం వల్ల ఆమెకు తులసి అని పేరు వచ్చింది. తులసికి జన్మంతోనే వైరాగ్యం అబ్బింది. ఆమె తపస్సు నిమిత్తం బదరికా ఆశ్రమానికి బయలుదేరింది. తల్లిదండ్రులు ఎంతగా వారించినా వినకుండా శ్రీ మహావిష్ణువునే భర్తగా పొందాలని నిశ్చయించుకొని బ్రహ్మ కోసం యోగ మార్గంలో చిరకాలం తపస్సు చేసింది. మండు వేసవిలో పంచాగ్ని మధ్యలో, చలికాలంలో నీటి మధ్య నిలిచి శీతోష్ణాది ద్వంద్వాలను సహిస్తూ వాటికి అతీతంగా నిలచి నియమబద్ధంగా తపస్సు చేయసాగింది. కొన్ని సంవత్సరాల కాలం పండ్లు మాత్రమే ఆహారంగా స్వీకరించింది. మరికొన్ని సంవత్సరాల పాటు ఆకులనే ఆహారంగా తీసుకున్నది. క్రమంగా వాయు భక్షణ మాత్రమే సాగించింది. చివరకు నిరాహార్యై అనగా ఏ ఆహారము తీసుకోకుండా కఠోర తపస్సు చేయసాగింది. ఆమె తపస్సును మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. బృంద, నీకు ఏం కావాలో వరం కోరుకో అన్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనందుకు తులసి ఎంతో సంతోషించింది.
దేవా, సర్వజ్ఞుడవైన నీకు తెలియనిది ఏమున్నది? గోలోకంలో తులసి అనే గోపికగా జన్మించిన నేను శ్రీకృష్ణుని అనురాగానికి పాత్రురాలునయ్యాను. కానీ రాధిక నాపై ఆగ్రహించి నన్ను మానవలోకంలో జన్మించవలసినదిగా శపించింది. అప్పుడు శ్రీకృష్ణుడు బ్రహ్మ వర ప్రభావం చేత నాకు భార్యవు కాగలవు అని నన్ను ఊరడించాడు. కనుక విష్ణువుకు భార్యను అయ్యేటట్లు నన్ను అనుగ్రహించు అని బ్రహ్మను ప్రార్థించింది. ఆమె ప్రార్థన విని బ్రహ్మ తులసి శ్రీకృష్ణుని అంశగా సుధాముడనే గోపకుడు భారతదేశంలో జలంధరుడు అనే పేరుతో రాక్షసుడై జన్మించాడు. అతడు కూడా రాధికాదేవి శాపానికి గురి అయిన వాడే. నువ్వు జలంధరుని వరించు. తరువాత శాపవశాన భూలోకంలో అవతరించిన శ్రీకృష్ణుణ్ణి చేపట్టగలవు. తదనంతరం లోక పావినివై వృక్ష రూపాన్ని పొందుతావు. ఆ వృక్షం విష్ణువులకు అత్యంత ప్రీతిపాత్రమవుతుంది. బృందావన క్షేత్రంలో నివసించే నీవు బృంద అనే పేరుతో విరజిల్లగలవు అని అనుగ్రహించి బ్రహ్మదేవుడు అంతర్ధానమైనాడు. బ్రహ్మదేవుని ఆదేశానుసారం తులసి జలంధుని మనసులో ధ్యానిస్తూ బదరీకాశ్రమంలో తపస్సు చేయసాగింది. ఒకనాడు జలంధరుడు ఆ తపోవన ప్రాంతానికి వచ్చాడు. బ్రహ్మదేవుని సూచనను అనుసరించి తులసిని వివాహమాడదలచి మంగళప్రదమైన కవచాన్ని ధరించి వచ్చాడు జలంధరుడు. అతడు బృందను పలుకరించాడు. తన పూర్వజన్మ విశేషాలను చెప్పి గోలోకంలో సుధాముడనే గోపకుడిగా ఉన్న తాను శాపవశాన మానవలోకంలో జన్మించానని వివరింపసాగాడు. తులసిని వివాహం చేసుకోవాలనే తన అభిలాషను వ్యక్తం చేశాడు. తల్లిదండ్రులు నిర్ణయించిన వరుణ్ణి వివాహం చేసుకోవటం తనకు తగిన ధర్మమని తులసి సమాధానమిచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి వారిరువురి పూర్వజన్మ వృత్తాంతాలను వివరించి వారికి దాంపత్య బంధం కల్పించి భావి కాలంలో గోలోకంలో నారాయణుడితో కలువగలవు, పొందగలవు, ఆయన తదాత్మ్యం పొందగలవని అభయమిచ్చాడు. అలా బృంద జలంధరులు దంపతులయ్యారు. కొంతకాలం తర్వాత జలంధరుడు బ్రహ్మదత్త వరప్రభావం చేత దేవలోకాన్ని జయించాడు. ఇంద్రాది దేవతలు జలంధరుణ్ణి జయించలేక బ్రహ్మను శంకరుణ్ణి కలుసుకుని తమ బాధలు విన్నవించుకున్నారు. వారంతా కలిసి వైకుంఠానికి వెళ్ళారు. దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించి తమ ఆవేదనను నివేదించాడు. జలంధరుడి దురాగతాలను వివరించాడు. ఆ జలాంధరుడి నుండి దేవతలకు స్వస్థత కలిగించవలసిందిగా ప్రార్థించాడు. అంతట శ్రీ మహావిష్ణువు జలంధరుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని దేవతలకు జ్ఞప్తికి తెచ్చి రాధాదేవి శాపం వల్లనే అతడు మానవలోకంలో జన్మించిన సంగతిని వివరించాడు. తొందరపడి శపించిన రాధ తిరిగి అచిరకాలంలోనే నా భర్త సన్నిధిని పొందగలవని శాపమోక్షం కూడా అనుగ్రహించినట్లుగా చెప్పాడు. జలంధరుడు కంఠసీమలో ధరించిన కవచం తన ప్రసాదమే అని, ఆ కవచం వల్లనే అతడు అజయుడై నిలిచాడని కూడా వివరించాడు. మరొక రహస్యాన్ని కూడా విష్ణుమూర్తి వివరించాడు. జలంధరుని భార్య బృంద మహాపతివ్రత అని, ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగిస్తే గాని జలంధరుడు మరణించడనే సంగతి చెప్పి తాను జలంధరుడి వేషంలో వెళ్ళి బృందాదేవి సతిత్వాన్ని భంగపరుస్తానని, అదే సమయంలో పరమేశ్వరుడు యుద్ధంలో జలంధరుణ్ణి సంహరించగలడని చెప్పాడు. అలా దేవతలందరూ కూడా పథకం వేసుకుంటారు. తర్వాత శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ వేషధారి అయి జలంధరుని సమీపించి అతని కవచాన్ని యాచించి దానంగా స్వీకరించాడు. ఆ కవచాన్ని ధరించి జలంధరుని రూపంలో తులసి వద్దకు వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువు యుద్ధంలో విజయం సాధించి తన భర్త తిరిగి వచ్చాడని భావించిన బృంద అతనికి అన్ని సపర్యలు చేసింది. బ్రహ్మదేవుని మధ్యవర్తిత్వంలో సంధి కుదిరిందని, దేవతల రాజ్యాలను వారికి తిరిగి ఇచ్చి వేశానని, యుద్ధం మిగిసిందని చెప్పాడు జలంధరుని వేషంలో ఉన్న విష్ణువు. అతడు కోరగా బృంద ఏకాంత సుఖాన్ని అందించడానికి సిద్ధపడింది. అయితే అతని స్వభావంలోని స్వల్ప భేదాన్ని ఆమె గమనిస్తుంది. దాంతో ఆమె నీవు నా భర్తవు కావు, ఎవరో మాయావివి, నిజం చెప్పు అని నిలదీసింది.
అప్పుడు విష్ణుమూర్తి నిజరూపంలో సాక్షాత్కరిస్తాడు. అప్పుడు శ్రీహరిని చూసి బృందాదేవి క్షణంలో మూర్ఛిల్లి కొంతసేపటికి తేరుకొని, ఓ దేవా, ఇది నీకు న్యాయమేనా? ధర్మాన్ని భంగపరిచి నా భర్తను సంహరించావు గనుక రాతి గుండెగల నీవు పాషాణ రూపుడివై పొమ్మని, అంటే రాయిగా మారిపొమ్మని విష్ణువును శపించింది. బృందాదేవి విష్ణువుతో, ప్రపంచం కోసం చేశానని నన్ను నమ్మించవద్దు. నా పాతివ్రత్యం నాకు ముఖ్యం. దాన్ని చెడగొట్టావు గనుక కఠిన శిలగా మారిపో అని శపిస్తుంది. తర్వాత తనను తాను భస్మం చేసుకుంటుంది. ఆ భస్మం నుండి బృందాదేవి పాతివ్రత్య మహిమ వలన ఒక చెట్టు పుట్టింది. అదే తులసి చెట్టు. ఇదంతా జరిగిన తర్వాత విష్ణువు చాలా బాధపడిపోతాడు. తన వలన బృంద తనను తాను దహించుకుంది. బృంద తన భక్తురాలు కనుక ఇక నుండి బృందాదేవి రూపమైన తులసి చెట్టు తనకు అత్యంత ప్రీతిపాత్రమని, తులసి ఆకులతో అర్చన చేస్తే తనకు స్వయంగా చేరుతుంది అని విష్ణువు వరం ఇచ్చాడు. ఇదంతా జరిగింది కూడా బృందా ద్వాదశి రోజే అని కొంతమంది నమ్ముతూ ఉంటారు. ఈ రోజున ఆవు కొమ్ముకు బంగారు తొడుగులు తొడిగి, ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణుడికి దానమిస్తే ఆ ఆవు శరీరము మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గ సుఖాలు పొందుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణుడికి దానమిస్తే ఇహపర సుఖములు పొందుతారు. ఈ రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామాన్ని కానీ బ్రాహ్మణునికి దానమిస్తే 4 సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక శుద్ధ ద్వాదశినే ఉద్దాన ద్వాదశి అని కూడా అంటారు. ఈ ద్వాదశి రోజు దీపదానం చేయాలి. ఒక దీపాన్ని దానం చేస్తే పాతకములు నశిస్తాయి. 10 దీపాల్ని దానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయి. 100 దీపాలు దానం చేస్తే శివ సాన్నిధ్యం లభిస్తుంది. 100కు పైగా దానం చేస్తే స్వర్గాధిపత్యం లభిస్తుంది. ఈరోజు దీప దర్శనం లభిస్తేనే ఆయుర్దాయం, బుద్ధిబలం, ధైర్యము, సంపద కలుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.